ప్రతి సంవత్సరం ఇక్కడ స్టేజ్ పైన మాట్లాడడానికి చాలా మందికి అవకాశం దొరకదు. కొంతమందికి మాత్రం అవకాశం దొరుకుతుందని అది వినియోగించుకోవాలని మా మిత్రులు నాకు ఎప్పుడు ప్రతిసారి చెప్పేవారు. అది అందరికీ దొరకదు మాట్లాడే అదృష్టం. మాట్లాడాలంటే కొంత సమయం ఉండాలి, కొంత అవగాహన ఉండాలి. మాట్లాడుతూ ఉండాలి. మనం ఏదైనా మాట్లాడేది కొత్త వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఏం చెప్తున్నామో వాళ్ళకి తెలిసేలాగా ఉండేలాగా మాట్లాడాలి. ఉపయోగించుకోవడానికి అయింది అని చెప్పేసి నా మిత్రులు చెప్తా ఉంటారు. మన మిత్రుడే మన ఊళ్ళో ఉన్నారు. సో ఈ సమయంలో థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత చెప్తున్నాను. అయితే ఇందులో సాక్ష్యం అయింది దానికి చెప్పాలండి. రీసెంట్గా మనకి తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాద్లో మాల మహానాడు ఒక పెద్ద సభ ఆదివారం పెట్టింది. ఆదివారం రోజు నా మిత్రుడు కమలాకర్ ఇచ్చిన యాక్సిడెంట్ అయింది. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటే మాకు కానీ చిన్న యాక్సిడెంట్ అయితే అక్కడికి వెళ్ళలేదు. అయితే విషయం ఏంటంటే సంకల్ప బలం ఎంత గొప్పది, తర్వాత ఒక మనిషి ఆలోచన విధానం లేదా తన యొక్క స్టెబిలిటీ అనేది ఎంత కన్సిస్టెంట్గా ఉంటే మనిషి ఎంత తొందరగా మౌల్డ్ అవుతాడు మంచిగా ఇవ్వని అది ఆలోచిస్తాను. ఒక రోజు మొత్తం నేను నా మిత్రుడితో హాస్పిటల్లో స్పెండ్ చేశాను. ఆ రోజు అనిపించింది, ఎవరైనా సరే, ఏ మిత్రుడైనా సరే, ఏ పర్సన్ అయినా సరే, మన జీవితంలో ఉన్న వ్యక్తి ఫర్ సపోజ్ దూరమైన లేదంటే కొంచెం ఏమన్నా గ్యాప్ వస్తుంది కదా, అలాంటి గ్యాప్ వచ్చిన ఫర్ సపోజ్ ఒక ఫ్రెండ్కి అవసరం ఉంది. అవసరం ఉన్నప్పుడు మనం సరైన సమయంలో అక్కడ ఏమనుకో, నాకే అవసరం ఉన్నప్పుడు, నాకు అవసరం ఉన్నప్పుడు పర్సన్ మన దగ్గర లేదనుకో, ఆ యొక్క దాని యొక్క లోటు అంటారు కదా, అది చాలా బాధాకరంగా ఉంటుంది. మనం అందరం ఫేస్ చేస్తూ ఉంటాం లైఫ్లో. ఇంకొకటి అంటే మిత్రులు తొందరగా రికవర్ అవ్వాలని మీ అందరితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. సాక్ష్యం ఏంటంటే దీంట్లో మోడల్ ఏంటంటే ఎవరిని అంత తొందరగా విశ్రాంతి చేసుకోవడానికి, ఎవరిని అంత తొందరగా మీ జీవితంలో నుంచి